ఆలమూరు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జన్మదిన సందర్భంగా ఆయన అభిమాని భక్తి యాత్ర చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానందరావు జన్మదిన సందర్భంగా ఆయన అభిమాని బడుగువాని లంక ఏఎంసీ మాజీ డైరెక్టర్ ముప్పిరి వెర్రయ్య ఆలమూరు గ్రామం నుండి ఆత్రేయపురం జగన్మోహిని కేశవస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పాదయాత్ర గురించి తెలుసుకున్న నెల్లి చిన్న కుడిపూడి పట్టాభిరామారావు, కొవ్వూరి అచ్చిరెడ్డి, కోట వెంకటేశ్వరరావు, షరీఫ్, బాబీ తదితర ప్రముఖులు ముప్పిరి వెర్రయ్యను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావుల శ్రేయస్సు కొరకు ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలి అని, బండారు సత్యానందరావు శాసనసభ్యులుగా ఎన్నిక కావాలి అని కోరుకుంటూ మతాలతో సంబంధం లేకుండా కొత్తపేట నియోజకవర్గంలో అన్ని మతాల ముఖ్య దేవాలయాల్లో సందర్శించుకుంటారని మొక్కుకున్నారు. అనుకున్న తీరుగా ఆలమూరు నుండి గౌరీపట్నం మేరీమాత టెంపుల్ కి పాదయాత్ర నడుచుకుంటూ వెళ్లి కుటుంబ సమేతంగా తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. తర్వాత రావులపాలెం మసీద్ కు ముస్లిం సోదరులతో కలిసి వెళ్లి మొక్కులు తీర్చుకున్నట్లు, ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామంలోని జైన దేవాలయానికి వెళ్లి కుటుంబ సమేతంగా మొక్కులు తీర్చుకున్నట్లు గతేడాది ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జన్మదిన సందర్భంగా ఆలమూరు నుండి వాడపల్లి పాదయాత్రను వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. కేశవస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేస్తూ వచ్చారు. ఈ సందర్భం గురించి మరిన్ని విషయాలు ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈరోజు ర్యాలీకి గల కారణం ఏంటి సార్? ఈరోజు మా కొత్తపేట శాసనసభ్యుల వారు శ్రీ బండారు సత్యానందరావు గారి పుట్టినరోజు అమ్మ. ఆ పుట్టినరోజు కారణంగా నేను మొన్న ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా లాస్ట్ ఇయర్ వాడపల్లి టెంపుల్కి మా ఆలమూరు నుంచి నడవడం జరిగిందమ్మా. అలాగే ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఆలమూరు నుంచి ర్యాలీ వరకు నడుచుకుంటూ రావడం జరిగింది. సార్, మీరు గతంలో కూడా ఇంకా అనేక టెంపుల్స్కి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళారని తెలిసింది మన సత్యానందరావు గారి కోసం. దాని యొక్క విశేషాలు ఏంటో చెప్తారా? వెళ్ళానమ్మా. ఎప్పుడు వెళ్ళాలంటే 2023లో నేను తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యేటప్పుడు ఇది మా ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు, ఎవరికి కూడా తెలియదు. నేను మనసులో అనుకున్నది తెలుగుదేశం పార్టీ నగ్గి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన ఎమ్మెల్యే గారు ఇక్కడ కొత్తపేటలో నగ్గితే కనుక నేను మన నియోజకవర్గంలో ఉన్న ముఖ్య దేవాలయాలకి మతాలతో సంబంధం లేకుండా అన్ని దేవాలయాలకి కూడా నేను కాలినడకన వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటారని అనుకున్నాను. అన్న ప్రకారంగానే మనకి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మా సత్యానందరావు గారు ఎమ్మెల్యేగా నగ్గిన తర్వాత 2025లో మే 4న ఆలమూరు నుంచి గౌరీపట్నం నడుచుకుంటూ పాదయాత్రగా వెళ్ళి అక్కడ నేను మొక్కుకున్న మొక్కు ప్రకారంగా తలనీలాలు నేను నా పిల్లలతో సహా నా కుటుంబంతో తలనీలాలు సమర్పించుకున్నాను. తర్వాత 8వ తేదీన మన రావులపల్లి ఉన్న మసీద్కి మన ముస్లిం సోదరులతో కలిసి రావులపల్లి మసీద్కి వెళ్ళి ఈ మొక్కు తీర్చుకున్నాను. అలాగే ఆలమూరు మండలంలో గుమ్మలేరులో జైన దేవాలయం ఉంది. దానికి నేను మే 11వ తేదీన ఆలమూరు నుంచి నడుచుకుంటూ వెళ్ళి నా కుటుంబంతో మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అదేవిధంగా సేమ్ ఇదే రోజున 2025లో మళ్ళీ ఆలమూరు నుంచి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి నడుచుకుంటూ వచ్చి మొక్కులు చెల్లించుకోవడం వెళ్ళింది. అది మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు కారణంగా ఆ రోజు వాడపల్లి వెళ్ళాను. ఈ రోజున మళ్ళీ సత్యానంద గారి గురించి పుట్టినరోజు గురించి ర్యాలీ మన జగన్మోహన్ స్వామి వారి టెంపుల్కి రావడం జరిగింది. ఈ టెంపుల్ కూడా ప్రత్యేక ఇది ఉంది మన రాష్ట్రంలో. నా మనసులో మాట, ఇది నా పర్సనల్. నా ఎమ్మెల్యే గారు మినిస్టర్ కావాలని చెప్పేసి నేను కోరుకున్నాను. అది తర్వాత మన నియోజకవర్గంలో ఇలా నడవడానికి ఆ మొక్కులు మనం తీర్చుకోవడానికి కారణం ఏంటంటే మన నియోజకవర్గంలో ఎంతటి అభివృద్ధి నాకు 2009 నుంచి కూడా మా సత్యానందరావు గారితో నాకు పరిచయాలు ఉన్నాయి. నేను ఆయన పార్టీలో ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారి మీద అభిమానంతో జాయిన్ అయినప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీగా నన్ను నియమించారు మా సత్యానందరావు గారు. 2009-2014 మధ్యలో ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను కొన్ని రాజకీయాలకు కొంత దూరం ఉన్న కారణంగా మళ్ళీ 2023లో రాష్ట్రం అధోగతి పాల కింద వెళ్ళి అదో రకమైన పరిపాలనా విధంగా అయిపోతే ప్రజలకే బాగోలేదు, పరిస్థితి బాగోలేదు, అభివృద్ధి లేదు రాష్ట్రంలో అని చెప్పేసి రాష్ట్రాలతో మాకు సంబంధం లేకపోయినా అంత పెద్ద వ్యాపారాలు కానీ అటువంటి రాష్ట్రంతో సంబంధం లేకుండా ఆ రాష్ట్రంలో మనం బతుకుతున్న కారణంగా ప్రజల ఇబ్బంది పడకూడదు, అభివృద్ధి జరగాలి,
అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఒక సీనియర్ నాయకులు కాబట్టి 40 ఏళ్ళ పైగా ఆయనకి అనుభవం ఉన్నది మా చంద్రబాబు నాయుడు గారికి. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. అలాగే మన సత్యేంద్ర గారికి కూడా సుమారు అదే స్థాయిలో ఆయనకు కూడా అనుభవం ఉన్న కారణంగా వీళ్ళిద్దరూ కూడా మనకి అవసరం అని చెప్పేసి వీళ్ళిద్దరూ బాగుంటే చంద్రబాబు నాయుడు గారు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది సీనియర్ నాయకులు. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా మన సీనియర్ నాయకులు మన సత్యేంద్ర గారు కాబట్టి అనుకోవడం జరిగింది. అన్న ప్రకారంగా మన నియోజకవర్గంలో ఎంతెంత అభివృద్ధి చేయ కొన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి ఇప్పటికే ఈ 18-20 నెలల కాలంలో ఎంత అభివృద్ధి జరగడం అనేది నేను 4 అసెంబ్లీలు నియోజకవర్గంలో డైరెక్ట్గా నేను పనిచేసిన క్యాండిడేట్ని. ఇలాంటి అభివృద్ధిని నేను ఎప్పుడూ చూడలేదు, ఏనాడు చూడలేదు. ఇంతటి అనుభవమైనటువంటి నాయకులు మనకున్న అదృష్టం. ఈ రాబోయే ఇంకా ఈ 3 సంవత్సరాల పైగా మన రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు కూడా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ బాగోవాలని, రాష్ట్రం మన భారతదేశంలో మన రాష్ట్రం ఎలాగైతే ఈడిపోయి 2014లో పక్కకి వెళ్ళిపోయామో దీన్ని మళ్ళీ తీసుకొచ్చి గాడిలో పెట్టి అభివృద్ధి చేసి భారతదేశానికి మన చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ చిత్రంగా మన ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతారని, ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఈ పరిపాలనా విధానంలో ముఖ్య నాయకులు ఉన్నారో మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ, అలాగే మన ఎమ్మెల్యే కానీ, రాష్ట్ర మంత్రులు కానీ యథావిధిగా ఇలా కంటిన్యూ చేస్తూ ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ గురించి కూడా మన రాష్ట్రం గురించి కూడా ఈ స్వామివారిని దేవాలయాలకి ఏ దేవాలయాలకి వెళ్తున్నానో అదే దేవాలయానికి నా కుటుంబ అభివృద్ధి కంటే ముఖ్యంగా మన నాయకుల గురించి మన రాష్ట్ర అభివృద్ధి గురించి కోరుకోవడం జరిగింది. ఎందుకు జరుగుతుందంటే ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాం, సమాజం బాగుంటే మనం బాగుంటాం అనే ఉద్దేశం ఉన్నది. మనం ముఖ్యమైనటువంటి నాయకులను మనం ఎన్నుకోవడంలో మంచి నాయకుల్ని మంచి నాయకత్వాన్ని మనం ఎన్నుకున్నామని చెప్పేసి 2024 ఎన్నికల ఫలితాలు మనకు చెప్పాయి. అంతా మంచి జరుగుతుంది, అంతా మంచి జరగాలి, ఇంకా మరింత మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ మా సత్యానంద గారికి ఈ మీడియా ద్వారాగా మీరు కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మా సత్యానంద గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ విధంగా తెలియజేస్తున్నాం. మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. విన్నారు కదండి, ఒక అభిమాని తన అభిమాన నాయకుల కోసం ఇంత చేయడం అనేది చాలా విశేషం. అలాగే ఆలమూరు నుంచి మొదలుకొని రాయలూచి వరకు రోడ్డు మార్గంలో మధ్యలో ఏ అయితే దేవాలయాలు ఉన్నారో అన్ని దేవాలయాలకి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఇక్కడ వరకు మార్నింగ్ 5 గంటలకి 5:30 ఆ టైంకి బయలుదేరి ఇక్కడ వచ్చే 9:30 ఆ టైం అయిందమ్మా. అన్ని దేవాలయాలకి దారిలో ఉన్న అందరికీ కూడా దేవుళ్ళందరికీ దండం పెట్టుకుంటూ వచ్చాను. వీళ్ళంతా మన నాయకులంతా రాష్ట్రం అంతా బాగోవాలి, మన చంద్రబాబు నాయుడు గారు బాగోవాలి, ఎమ్మెల్యే గారు బాగోవాలి, ఆ టీం అంతా కూడా బాగోవాలని చెప్పేసి, అలాగే ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా బాగోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి.